హాయ్ ఫ్రెండ్స్, ముందుగానే ఈ వీడియో స్టార్టింగే క్లారిఫై చేస్తున్నా. నాకు శరత్ నల్లా గారి మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. దానికి సవా లక్ష రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్స్ ఓ 2-3 తీసుకుంటే, ఆయన కూడా నాలాగే ఒక ఐటీ ముత్యం, పెళ్ళైన పర్సన్, బట్ ఐటీ జాబ్ చేస్తూ సోషల్ మీడియాలో అలా క్లిక్ అవ్వడం అనేది చాలా రేర్ థింగ్. అండ్ దట్టు ఒక నవ్వుని పంచడం అనేది చాలా ఏదైనా చేయొచ్చు, కానీ ఆర్ట్ ఫీల్డ్లో నవ్వుని ఒక ఇద్దరు ముగ్గురిని నవ్వించడం అనేది చాలా కష్టమైన థింగ్. ఆయన అది చాలా బాగా చేస్తున్నారు. ఆయన అండ్ వాళ్ళ వైఫ్ నిషా అనుకుంటా. సో అండ్ ఆయన కూడా మాలాగే నాలాగే వైజాగ్. సో నాకు ఏ యాంగిల్లో చూసినా ప్రౌడ్ మూమెంట్ ఆయన చూసినప్పుడు, అండ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనే. సో ముందుగానే డిస్క్లైమర్ వేస్తున్నా. ఇక్కడ నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్, అసలు ఏం జరిగింది, న్యూస్ ఛానల్లో శరత్ నల్లా గారిని ఇన్వెస్టిగేట్ చేస్తారు, పిలుస్తారు, నెక్స్ట్ కనుక్కుంటారు వైజాగ్లో ఏం జరుగుతుంది, వైజాగ్లో అంత విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మేస్తున్నారా, ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఈయన వెళ్ళారా, వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారంటే ఈయనకు కూడా తెలిసి ఉండొచ్చు కదా, ఒకవేళ వెళ్తే అసలు ఏమైనా పొలిటికల్ పార్టీస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా, ఇన్ని సవాళ్ళకి చదువుతున్నాయి, మీకు తెలియదు, నిన్నటి నుంచి జరుగుతుంది. ఒక సీక్వెన్స్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ శరత్ నల్లా గారు ఆయన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఒక రీల్ పెట్టారు. అది నేను ప్లే చేయట్లేదు, కానీ వినిపిస్తాను, మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్ ఇవ్వండి నేను. సో ఒకసారి వినండి, మీకు నేను క్లారిటీ ఇస్తాను. నిన్న ఒక 19 hours బ్యాక్ ఒక రీల్ పెట్టారు. దాని తర్వాతే చాలా సంచలనం అయింది. ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఏవేవో రాశారు, ఏవేవో చెప్తున్నారు. జస్ట్ ఒక 1 hour బ్యాక్ ఆయన ఇంకో రీల్ చేశాడు. అది ఇంకా న్యూస్ ఛానల్లో ఇంకా అది రీల్ కన్జ్యూమ్ చేయలేనట్టుంది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. సో రీల్ 1, రీల్ 2 ఏం జరిగింది అండ్ నా వ్యూ పాయింట్, ఇందులో ఒక టేక్ అవే పాయింట్ కూడా చెప్తా. ఓకే, ఫస్ట్ రీల్ 1 విందాం. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంతసేపు పడుకొని తను రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది రీల్ నెంబర్ 1 19 hours బ్యాక్ పెట్టింది. ఇందులో ఏం కాంట్రవర్సీరా ఉందరా అంటే మన మీడియా ఛానల్లో ఏం వెతుక్కున్నారంటే, ఆ బొక్కలు ఏం వెతుక్కున్నారు అంటే, ఈయన ఏం చెప్పారు, యాక్చువల్గా నాకు నా ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్స్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ రీల్ కింద దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి ఆయన ఇప్పుడు రాశారు, నిన్న రాయలేదు భయ్యా అని చెప్పి. సో ఎందుకో చెప్తాను చూడండి. ఈ రీల్లో మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ ఫ్రెండ్ 1 month బ్యాక్ చనిపోయాడు, ఒక పార్టీకి వెళ్ళాడు, అక్కడ ఓవర్ డోస్ ఎక్కువైపోయిన డ్రగ్స్ది, దానివల్ల ఆఫ్టర్ 1 day చనిపోయాడు. బట్ ఆ విషయం నాకు 2 days బ్యాకే తెలిసింది. సో సే నో టు డ్రగ్స్, దానికి అలవాటు పడకండి, ఎడిక్ట్ అవ్వద్దు, అసలు కన్జ్యూమే చెయ్యొద్దు. చనిపోరు అనుకుంటారు, జస్ట్ ప్లెజర్ ఇస్తుంది అనుకుంటారు. సో దయచేసి చెయ్యొద్దు. నాకు బాధ అనిపించింది, అలా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కదా, మీలో కూడా ఎవరైనా అలా అవ్వడానికి అవకాశం ఉందని ఆయన చెప్పి, మంచిగా అవేర్నెస్ భాగంగానే సే నో టు అని చెప్పి చేశాడు ఆయన పాపం. ఇందులో వీళ్ళు ఏం వెతుక్కున్నారు అంటే, ఆయన ఎక్కడ అవుట్ సైడ్ ఇండియా అని ఎక్కడ చెప్పలేదు ఆ రీల్లో. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ ఆయన మార్చాడు, కానీ నిన్న ఆయన మార్చలేదు. సో ఏమైంది, మీడియా ఛానళ్ళకి ఒక మేత దొరికింది. ఆయన అవేర్నెస్ వీడియోలో కింద చెప్పినా కూడా, ఈయన ఫ్రెండ్ వెళ్ళాడు, పార్టీకి వెళ్ళాడు, ఆర్గనైజ్ చేశాడు అంటే, ఈయన కూడా అలాంటి పార్టీలకి ఏదో టైంలో వెళ్ళుంటాడు. ఈయనకు కూడా ఆ డ్రగ్స్ మాఫియాతో కాంటాక్ట్ ఉంటుంది. సో అది ఈయన వైజాగ్ నివస్తుడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదంతా జరిగింది వైజాగ్. ఇంకా న్యూస్ ఛానల్ కొన్ని ఛానల్ చెప్పవసరం లేదు, వైజాగ్లో డ్రగ్ మహమ్మారి ఇది అది అని చెప్పి ఏవేవో తమ్నైల్ ఏవేవో చేస్తారు. ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇదంతా జరిగింది వైజాగ్లోనే జరిగింది. వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళింది, పెద్ద పెద్ద పొలిటికల్ హెడ్స్, సెలబ్రిటీస్ హ్యాండ్స్ ఉన్నాయి, ఈయన కూడా వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నాడు, తెలియక నోరు జారిపోయి చెప్పుంటాడు. ఇది మొత్తం దాన్ని ఎలాగోలాగా ట్విస్టులు చేసి
దాన్ని పెద్ద కాన్ఫరెన్స్ చేసి ఇప్పుడు ఈయన ఇబ్బంది పెట్టే స్టేజ్ ఎలా అంటే పోలీసులు ఈయన్ని ఒకసారి పిలిచి కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో దట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో, ఆయన ఏ నివస్తుడు, వైజాగ్, హైదరాబాద్, కర్ణాటక, ఎక్కడ, ఆ పార్టీ ఏ టైం లైన్స్లో జరిగింది, మీరు ఎప్పుడైనా అలాంటి పార్టీస్కి వెళ్ళారా, ఇలాంటివన్నీ అడుగుతారు. సో దట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వెయిట్ చేద్దాం అని చెప్పి మీడియా ఛానల్ హల్చల్. ఇది రీల్ నెంబర్ 1. ఈయనకి ఆ ప్రెజర్ అర్థమైపోయింది. ఈయన ఇంకో రీల్ చేశారు లేటెస్ట్గా 1 hour బ్యాక్. వినండి. నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలా మంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒకరు చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు. థ్యాంక్ యూ. హలో అండి. ఇది ఈయన ఇచ్చిన వివరణ. దీనికి కాకపోతే చాలామందికి తెలుసు, అక్కడ చాలా లోకల్ ఏరియాలో కానీ పొలిటికల్ ప్రెషర్ కానీ ఆయన మీద వచ్చి ఉండొచ్చు. అందుకే ఆయన ఈ రీల్ చేసి ఇండియాలో జరగలేదంటే సేఫ్ కాబట్టి ఆయన పాపం అలా ఆయనతో చెప్పించి ఉండొచ్చు, ఆయన అలా చెప్పారు. అందుకే ఆయన నిన్న పెట్టిన రీల్ తాలూకా డిస్క్రిప్షన్ కూడా మార్చేశారని అంటున్నారు. కొంతమంది లేదు, నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ ఆయన అలా ఊహించి ఉండడు, పాపం ఆయన నిజంగానే ఒక అవేర్నెస్లో భాగంగా వీడియో చేశాడు, అది అలా మిస్లీడ్ అయిపోయి ఆయనకే ప్రాబ్లం అయిందని అంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఫస్ట్ మనం ఆయన ఎప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ధైర్యంగా ఇలాంటి టాపిక్ల మీద మాట్లాడరు, చాలామంది మాట్లాడరు, తెలిసినా కూడా మాట్లాడరు. చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ టాపిక్స్ అయినా వచ్చి మాట్లాడారు. ఆయన చిన్న బ్యాక్ ఫైర్ అయింది, బట్ ఆయన ఈ రీల్ చేశాడు. సో నన్ను అడిగితే నేను అవే చూస్తాను. ఇంకోటి వచ్చేసరికి ఎందుకురా వేరే చూడమంటే, నా పాయింట్ ఇప్పుడు జరిగింది నేను చెప్తాను కదా, ఇప్పుడు నా వ్యూ పాయింట్ చాలా ఆనెస్ట్ చెప్తాను, డిప్లొమాటిక్గా చెప్పాను. ఆయన నాకు ఇష్టం అని చెప్పి, నాకు తెలిసినంత వరకు 90% అది అవుట్ సైడ్ ఇండియా అయ్యి ఉండదు, ఇన్సైడ్ ఇండియా అయ్యి ఉంటుంది. నాకు స్టేట్లు తెలియదు కానీ ఇన్సైడ్ ఇండియా అయ్యి ఉంటుంది. అవుట్ సైడ్ ఇండియా అయితే ఆయన అవేర్నెస్లో భాగంగా ఇక్కడ చేయడు వీడియో, అండ్ ఆయన ఆడియన్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో షేర్ చేయండి, ఇవన్నీ చేయండి అంటే మోస్ట్లీ ఆయన ఉద్దేశం ఇక్కడే. అందుకే ఆయన మరీ స్పెసిఫిక్గా చెప్తే బాగోదని చెప్పి చెప్పలేదు అంతే. కానీ ఆయన ఇది ఇలాగా వస్తుంది, యూటర్న్ తిరిగి నాకే ప్రాబ్లం అవుతుంది అని ఆయన ఎక్కడ కల్లో కూడా ఊహించుకొని ఉండడు. సో దానివల్ల ఇప్పుడు ఆ ప్రెషర్ రావడం వల్ల ఇదేదో తేడాగా ఉందిరా అని చెప్పి ఆయన ఇప్పుడు ఇంకో రీల్ చేసి, ఈ రీల్లో లేదండి ఇది అవుట్ సైడ్ ఇండియాలో జరిగి ఉందంటే ఆయన ఫస్ట్ డీటెయిల్స్ అక్కడ క్లారిటీగా చెప్పేసి ఉండొచ్చు. అండ్ నిన్న చేసిన రీల్లోనే డిస్క్రిప్షన్ అది పెట్టుండొచ్చు. ముందే ఏం డిస్క్రిప్షన్ అది పెట్టలే అవుట్ సైడ్ ఇండియా, ఇప్పుడు మార్చాడు ఆయన 1 hour బ్యాక్. సో అది జరుగుతుంది. సో అది పక్కన పెడితే, అది ఎందుకు పక్కన పెట్టమంటున్నా అంటే, అబ్బాయి ఇండియాలో పైసాపమే పరమాత్మ హే. ఇక్కడ వైజాగ్లోనే కాదు, చాలా సిటీస్లో ఉన్నాయని అది అందరికీ ఓపెన్ సీక్రెట్. అది దీని మీద మనకు తెలిసినప్పుడు అప్పుడప్పుడు మన ఫిల్మ్ సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కానీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ కూడా చేయరు, తీసుకుంటారు, ఏదో విచారణ అంటారు, సరదాగా పిక్నిక్ వస్తారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు వస్తారా అంటే కరెక్ట్గా పెద్ద పొలిటికల్ న్యూస్ ఏదైనా జరిగినప్పుడు ఆ న్యూస్ని రీప్లేస్ చెయ్యాలి. అలాంటప్పుడు ఈ కేసులన్నీ వస్తాయి. మళ్ళీ ఈ కేసులో 2 ఏళ్ళ వరకు దొరకవు, మళ్ళీ 2 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు సరదాగా ఏదో పాస్పోర్ట్ రెన్యువల్ లాగా, మళ్ళీ కాసేపు హల్చల్, అప్పుడు ఆ న్యూస్ రీప్లేస్ అయిపోతుంది. న్యూస్ని రీప్లేస్ చేయడం కోసమే మనం వాడతాం తప్ప ఇప్పుడు వచ్చి సివియర్ యాక్షన్ గట్టిగా దీని తాలూకా డ్రగ్ లార్డ్స్ వీళ్ళు ఉన్నారు, ఇది సిండికేట్ ఇక్కడి నుంచి వస్తుందని చెప్పి పెద్ద పెద్ద తలకాయలను ఎప్పుడైనా మనం అరెస్ట్ చేసామంటే చెయ్యం. ఎందుకంటే ఈ ఓపెన్ సీక్ ఇందులో చాలా పెద్ద చేయలు ఉంటాయి, కష్టం, చాలా కష్టం. ఇండియాలో చాలా 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 కష్టం. ఇండియానే కాదు, ఈ స్పెసిఫిక్ రిలేటెడ్ది యూఎస్ఏ కానీ ఎక్కడైనా కానీ ఆపలేం, కంట్రోలే చేయగలం అంతే. అండ్ హెడ్స్ని కష్టం, ఎందుకంటే పొలిటికల్ సెలబ్రిటీస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, కార్పొరేట్ పీపుల్ చాలామంది ఉంటారు. ఇట్లో ఏం లేకుండా ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటున్నారా? రాదు, అని సీన్ లేదు. సో నేనేం చెప్తున్నానంటే, నేను ఈయన రూటే తీసుకుంటా, శరత్ నల్లా గారి రూటే తీసుకుంటా. ఏమిరా అంటే సేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఏం చెప్తున్నా, టాక్సిక్ పీపుల్, టాక్సిక్ కాంటెంట్ క్రియేటర్స్ది మనము వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయడం మానేయండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, పొరపాటున వస్తే రిపోర్ట్ చేయండి, కన్జ్యూమ్ చేయొద్దంట కదా. ఇక్కడ కూడా నేను అదే చెప్తా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్ సింపుల్ ఫార్ములా, డిమాండ్ అండ్ సప్లై. మీరు కన్జ్యూమ్ చేయడం మానేశారు అనుకోండి, నన్ను ఏం చేస్తారు? వాడి దగ్గర ఉంది కానీ ఏం చేస్తారు? ఆడ అమ్ముకోలేడు కదా, ఎవడు కొండ కదా. సో మనకు అవేర్నెస్ రావాలి, అరే ఇది కన్జ్యూమ్ చేస్తే మన లైఫ్ సంకనాగిపోతుంది, మన ప్రాణాలు పోతాయి. ఇంపాక్ట్ అయింది మన ఒక్కలమే కాదు, మన చుట్టుపక్క మెంబర్స్, అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీ కొలీగ్స్ అవ్వచ్చు, నీ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బోలు మంది ఉంటారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. సో
ఆ అవేర్నెస్ మనకు బిల్డ్ అవ్వాలి. అలా మనం ఆలోచించాలి. సో నా వ్యూ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పినట్టే దయచేసి వాటికి నో చెప్పండి. అండ్ పొరపాటున మీకు అవి ఏమైనా తెలిస్తే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. వాళ్ళు చర్యలు తీసుకుంటారు లేదు పక్కన పెట్టండి, కానీ చెయ్యండి. బట్ మీరు మాత్రం దూరంగా ఉండండి. ఎప్పుడైతే మనం వీటి నుంచి దూరంగా ఉంటామో చెప్పాను కదా, డిమాండ్ లేనప్పుడు సప్లై కూడా ఉండదు. వాళ్ళు ఏం చేసుకుంటారు? సో అంతకు మించి నేను చెప్పేది ఏం ఉండదు ఈ స్పెసిఫిక్ పాయింట్ మీద. పోలీసులు అది చేయాలి, ఇది అవ్వదమ్మా, ఇది అవ్వదు రాంబాబు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ రిగార్డింగ్ శరత్ నల్లాస్ రీల్స్. సో మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.